స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అంశంపై తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వెళ్లింది. ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం తమ తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని ఒకరు, వర్తించదని మరొకరు తీర్పు వెలువరించారు. దీంతో ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తికి నివేదించనున్నట్లు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అంశంపై తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వెళ్లింది. ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం తమ తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని ఒకరు, వర్తించదని మరొకరు తీర్పు వెలువరించారు. దీంతో ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తికి నివేదించనున్నట్లు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకున్న. అరుణ్, సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పు సారాంశం ఏంటి? న్యాయ సంబంధిత చిక్కుముడి ఏమైనా ప్రస్తావించారా? బెయిల్కు సంబంధించిన అంశాలు ప్రస్తావించారా? చీఫ్ జస్టిస్కు నివేదించిన అంశానికి సంబంధించి అంటే మరో ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిందిగా వారేమైనా అందులో ప్రస్తావించారా? శర్మ, ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. సెక్షన్ 17A చంద్రబాబు దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ వ్యవహారంలో సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టం 2018 ప్రకారం ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళామని, అంతకుమించి రిమాండ్ కానీ మిగతా విషయాలు వేటి జోలికి మేము వెళ్ళలేదు, 17A అప్లికబుల్ అవుతుందా, 17A అమలు అవుతుందా లేదా అనేటువంటి విషయాలు మాత్రమే తాము పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించిన మాత్రమే వెలువరిస్తున్నట్లుగా తీర్పును వెలువరించారు. అయితే ఇద్దరు జడ్జీలు, ధర్మాసనంలో ఉన్నటువంటి ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వ్యవహారంలో 17A వర్తిస్తుంది అని చెప్పి దీని ప్రకారం ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఈ కేసుల్లో అంటే సెక్షన్ 17A అనేది అప్లికబుల్ కాదు, వర్తించదు, పాత నేరాలకు 2018 కంటే ముందు చట్ట సవరణ జరిగినటువంటి వ్యవహారం కంటే ముందు నమోదైనటువంటి కేసుల వ్యవహారంలో సెక్షన్ 17A వర్తించదు అని చెప్పి జస్టిస్ బేలా త్రివేది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరువురు న్యాయమూర్తులు రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలను, భిన్నమైనటువంటి తీర్పులను ప్రకటించడం జరిగింది. దీని నేపథ్యంలోనే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో తాము ఈ పిటిషన్ను తిరిగి సీజేకు నివేదిస్తున్నట్లుగా, ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లుగా ఆయన తదుపరి నిర్ణయం లార్జర్ బెంచ్ కంటే ఇద్దరు కంటే మించి ఉన్నటువంటి జడ్జిలకు సంబంధించినటువంటి లార్జర్ బెంచ్కి నివేదిస్తానికి ఆయన ద్వారానే ఈ పిటిషన్ను తదుపరి విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్ చెప్పడం జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ఇరువురిలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ అనిరుద్ధ బోసు ఈ వ్యవహారం పైన ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ బెంచ్ని ఈ పిటిషన్ను తిరిగి సీజేకు నివేదిస్తున్నామని, సీజే తదుపరి విచారణకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి, అది ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపడుతుందా లేదు 5 సభ్యుల ధర్మాసనం విచారణ చేపడుతుందా అనేది సీజే మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జస్టిస్ అనిరుద్ధ బోస్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చూస్తే సెక్షన్ 17A అనేది చంద్రబాబు వ్యవహారంలో అమలవుతుంది. 2018
సెప్టెంబర్ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయటము, ఇతరత్రా చర్యలు, తదుపరి దర్యాప్తు జరగటం అనేవి ఆయన అబ్జర్వ్ చేసినటువంటి వ్యవహారంలో ఉన్నాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే సెక్షన్ 17A అనేది అమలు కాకపోతే అది చట్టవిరుద్ధం అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని జస్టిస్ అనిరుద్ధ బోసు వ్యక్తపరిచారు. అయితే జస్టిస్ బేలా త్రివేది ఈ వ్యవహారంలో ఒక భిన్నమైనటువంటి వాదనను తీసుకొచ్చారు. 2018లో జరిగినటువంటి చట్ట సవరణ కంటే ముందు జరిగినటువంటి నేరాల విషయంలో 17A అనే సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ వర్తించదు అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి ఇరువురు న్యాయమూర్తులు అబ్జర్వ్ చేసినటువంటి వ్యవహారంలో సెక్షన్ 17A అనేది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, 2018 కంటే ముందు కేసు, ఈ కేసు 2018 కంటే ముందు నమోదైందా, తర్వాత నమోదైందా, ఇటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే లార్జర్ బెంచ్, పెద్ద బెంచ్, ఎవరైతే ఇద్దరు కంటే మించినటువంటి న్యాయమూర్తులు ఉన్నటువంటి బెంచ్కి ఈ పిటిషన్ తదుపరి విచారణకు వెళ్తుంది. అయితే రిమాండ్కు సంబంధించిన వ్యవహారంలో తాము ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు అని చెప్పి ఇరువురు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబుకి సాధారణ బెయిల్ మంజూరైంది, 50 రోజుల తర్వాత సాధారణ బెయిల్ మంజూరైంది అనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి చంద్రబాబు తరపు న్యాయవాదులు తీసుకువెళ్ళడం జరిగింది. సిద్ధార్థ లుత్రా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుకి ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ వచ్చినందున ఆ విషయాలకు సంబంధించినటువంటి ప్రస్తావన అవసరం లేదు అని చెప్పడంతో వాటికి సంబంధించిన విషయాల్లోకి తాము వెళ్ళటం లేదు అని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు సంబంధించి క్వాష్ పిటిషన్ వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టంలో 2018లో తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ తర్వాత తీసుకొచ్చిన సెక్షన్ 17A వ్యవహారంలో ఇద్దరు న్యాయమూర్తులు 2 రకాల భిన్నమైనటువంటి తీర్పులు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు విషయంలో 17A వర్తిస్తుంది అని చెప్పి అనిరుద్ధ బోస్, అయితే ఈ కేసు 2018 కంటే ముందు నమోదైనట్లుగా తీసుకోవటం వల్ల ఈ వ్యవహారంలో 2018 కంటే ముందు నమోదైనటువంటి కేసులకు 17A వర్తించదు అని చెప్పి జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా తిరిగి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ముందుకు వెళ్ళింది. జస్టిస్ చంద్రచూడ్ ఏ నిర్ణయం తీసుకుంటారు, అది 3 సభ్యుల ధర్మాసనానికి ఇస్తారా, లేదు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఇస్తారా అనేటువంటి విషయం పైన తదుపరి చర్యల్లోనే స్పష్టమవుతుంది. ఓవర్ టు స్టూడియో. రేపు ఎల్లుండి మరి 2 కేసులు ఉన్నాయి కదా, ఫైబర్ నెట్ కేసులో, స్కిల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి కదా, మరో 2 కేసులు ఇంకా విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది కదా, అవి కూడా వాయిదా పడతాయా లేక బెయిల్ పొడిగిస్తారా? శర్మ, ఇక్కడ 2 విషయాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు చంద్రబాబుకి ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ను ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. అంతకు ముందు చంద్రబాబు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్, ఫైబర్ నెట్ వ్యవహారంలో చంద్రబాబు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ వ్యవహారం కూడా ఇప్పుడు ఈ ఇద్దరు వద్దకు వచ్చినప్పుడే 17Aకి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత రావాల్సి ఉంది. 2 కేసులకు, సాధారణ బెయిల్కు సంబంధించిన వ్యవహారం కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన వ్యవహారం కానీ, 2 సెక్షన్ 17Aకి ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ నిర్ణయం తదుపరే తాము ఈ 2 కేసులకు సంబంధించినటువంటి విషయంలో తాము తదుపరి విచారణ చేపడతాము అని చెప్పి న్యాయమూర్తులు ప్రకటించారు. అయితే ఇప్పుడు 2 పిటిషన్లు జస్టిస్ బేలా త్రివేది వద్ద ఉన్నాయి కాబట్టి భిన్నమైనటువంటి తీర్పు నేపథ్యంలో 17A అనేది 2 కేసులకు ముడిపడి ఉన్న నేపథ్యంలో జస్టిస్ చంద్రచూడ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, జస్టిస్ చంద్రచూడ్ 3 సభ్యుల ధర్మాసనానికి నివేదిస్తారా, లేదు 5 సభ్యుల ధర్మాసనానికి నివేదిస్తారా అనేటువంటి విషయం స్పష్టత లేదు. కాబట్టి రేపు 17వ తేదీ, అదేవిధంగా 19వ తేదీ వచ్చేటువంటి పిటిషన్ల విషయంలో జడ్జిలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది కొంత సందిగ్ధతతో కూడినటువంటి విషయమే. కాకపోతే ఇక్కడ గతంలో విచారణ సందర్భంగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి కేసు విచారణ సందర్భంగా ముందస్తు బెయిలుకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆ విషయంలో ఇరువురు జడ్జిలు ఒక ఏకాభిప్రాయం 17A అనేది దానికి సంబంధించి తీర్పు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో తాము ఈ కేసును దానికి సంబంధించి సెక్షన్ 17A
తీర్పు పూర్తయిన తర్వాతనే తాము ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి తదుపరి విచారణ చేపడతామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అదే సందర్భంలో చంద్రబాబుకి ఇచ్చినటువంటి సాధారణ బెయిల్ 50 రోజుల తర్వాత చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసినటువంటి సాధారణ బెయిల్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. అది కూడా సెక్షన్ 17A ముడిపడి ఉన్నందున ఇక్కడ రెండు భిన్నమైనటువంటి తీర్పులు, ఇద్దరు జడ్జిలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్లపై విచారణ కూడా కొంత సందిగ్ధతగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తి ముందుకు ఈ పిటిషన్ తిరిగి వెళ్ళటము అంటే చంద్రబాబు తరపు న్యాయవాదులు దీనిపైన త్వరితగతిన మరొక బెంచ్ని ఏర్పాటు చేయమని చెప్పి అడిగి ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఆ తర్వాత ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదన్నా చోటు చేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంది. సో ఆ నేపథ్యంలో రేపు వచ్చేటువంటి రెండు కేసులు, రేపు ఒక కేసు వస్తుంది, 19వ తేదీన మరో కేసు వస్తుంది. సో ఈ రెండు కేసులకు సంబంధించిన విషయంలో 17A అనేది అప్లికబుల్ అవుతుందా కాదా అనేటువంటి విషయాలపైన మరొకసారి సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితుల్లో లార్జర్ బెంచ్ ఇచ్చేటువంటి తీర్పుకు అనుగుణంగానే తదుపరి విచారణ కూడా కొనసాగాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఇరువురు న్యాయమూర్తులు ఏ విధమైనటువంటి ఈ పెండింగ్లో ఉన్నటువంటి రెండు పిటిషన్ల విషయంలో ఎటువంటి అభిప్రాయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. శర్మ, ధన్యవాదాలు అరుణ్. ధన్యవాదాలు అరుణ్.